ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తెలంగాణ, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణ, ఎండిపోయిన పంటలకు కేర్ ఆఫ్ తెలంగాణ, రైతుల ఆత్మహత్యల అడ్డాగా తెలంగాణ, కంపెనీలు మరలిపోతున్న రాష్ట్రంగా తెలంగాణ, కుంభకోణాలకు కేర్ ఆఫ్గా తెలంగాణ, అభివృద్ధి ప్రాజెక్టులు పడకేసిన తెలంగాణ. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి అసలు ఇప్పుడు తెలంగాణ అంటే ఓ విధంగా సన్నాసులకు అడ్డాగా తెలంగాణ అన్నట్టు అయిపోయింది. పరిపాలనకు చేతగాని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోయింది. గిన్ని చేసి పెడితే రేవంత్ రెడ్డి గారు 500 కోట్లు కూడా పెట్టలేం. ఎన్నికల బరిలోకి దిగాక వెనకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. ఈ క్రమంలో హామీలు ఇచ్చాం. ప్రభుత్వం తరపున కనీసం 500 కోట్లను కూడా మౌలిక వసతులకు పెట్టుబడులకు ఖర్చు చేయలేని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నది. మౌలిక పరిస్థితులకు కూడా ఒక 500 కోట్లు ఇవ్వలేరట. మరి మళ్ళా 10 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వాటికి పెడతారా 2000 కోట్లు? ఒక నియోజకవర్గంలో 100 పెట్టినా 1000 కోట్లు అయితే పెడతారా? వాటికి వెళ్తాయా? ఎందుకంటే గెలిపించుకుంటే మళ్ళీ ఏమైనా దందాలు చేసి మళ్ళీ అవి సంపాదించుకోవచ్చు. ఇవి అంటేనేమో ప్రజలకు ఇవ్వవలసిందే. ఈ మౌలిక సౌకర్యాలు మౌలిక సదుపాయాలన్నీ ప్రజలకు ఇవ్వవలసిందే. కాబట్టి అవి పెట్టొద్దు. దందా చేసుకునే దానికి మళ్ళీ 2000 కోట్లైనా పెడతాము అంటాను. ఎన్నికల మీద ఎంతైనా పెడతాం, కానీ ప్రజలకు మాత్రం రూపాయి షిల్లి గవ ఇయ్యం అని చెప్తాను. మొన్నటి వరకు తెలంగాణ రికార్డుల వార్తలు అంటే ప్రతి రంగంలో ఒక రికార్డు స్థాయిలో ఉండేటట్టు వార్తలు ఉండేయట. ఇప్పుడు జాతీయ మీడియాలో సీన్ రివర్సు. అప్పులు రైతు గోసా స్కామ్లు వెళ్ళిపోతున్న కంపెనీలు అంటూ కాంగ్రెస్ పాలనపై వార్తలు. సీఎం అప్పుల వ్యాఖ్యలతో బయట చులకన, పరపతి గాల్లో కలిసిందన్న పారిశ్రామికవేత్తలు. అట్లనే కలుస్తుంది. మరి ఇట్లుంటుంది అనుకుంటాను. ఈయన చెప్తాడు. రతన్ మిశ్రా ఏంజల్ ఇన్వెస్టర్ అనే బెంగళూరుకు చెందిన ఆయన ఏమంటాడు? అందుకే కంపెనీలు బయటికి పోతున్నాయి. ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇంటి పెద్ద వాటిని చక్కబెట్టాలి, కానీ సంసారాన్ని బజార్న పెడతారా? ఇప్పుడు సీఎం రేవంత్ వ్యవహారం కూడా అలాగే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మౌలిక వసతులకు ఏమాత్రం నిధులను కేటాయించే పరిస్థితిలో లేమని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటిస్తే కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎలా వస్తాయి? యువతకు ఉపాధి ఎలా లభిస్తుంది? అందుకేమో తెలంగాణ నుంచి కంపెనీలు వేరే రాష్ట్రానికి వెళుతున్నాయి. రతన్ మిశ్రా అనే ఒక ఇన్వెస్టర్ చెప్తున్నాడు. ధైర్యం ఇస్తలేడు ఇన్వెస్టర్లకు ధైర్యం ఇస్తలేడు. ఆ హైడ్రాను పెనుభూతం లెక్క తీసుకొచ్చి పెట్టిండు. ఓవైపు నీటి కష్టాలు, అటు వ్యవసాయ రంగం ఖతం అయిపోయింది, ఇటు బిజినెస్ రంగం ఖతం అయిపోయింది, మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం ఖతం అయిపోయింది. ఇంకో దిక్కు ఏ హీరో అన్న పేరు మర్చిపోతే వాళ్ళని తీసుకుపోయి జైలు ఎత్తాడు. ఇన్ని రకాలు ఉన్నాక ఏం బాగుపడతాయి? ఇక్కడ యువ పారిశ్రామికవేత్త ఈయన అంటాడు. ఇటు చూస్తేనేమో మోహన్ దాస్ పాయ్ అని ఈయన ఒక ఇన్ఫోసిస్ మాజీ CFO ఈయన చెప్తాడు. మొత్తానికైతే అంగడి చేసి పడేసిండే. తెలియని పిల్లగానికి డబ్బులు ఇస్తేవాడు ఇటు ఇటు ముక్కలు చింపి పారేస్తాడు. రాష్ట్రాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గట్టనే తెలియని పిల్లలాగా ముక్కలు చేసి పడేస్తాడు.